గొడివెల గ్రామంలో 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్కు తూర్పు భాగాన గొడివెల కొండ, కమ్మూరాయన కొండ, కమ్మల రాయుడు కొండ అంటారు. ఆ కొండ పైన నరసింహస్వామి సండవృక్షం రూపంలో. నువ్వు ఇప్పుడు చెప్పితే అట్లా చెప్పు, నీకు జరిగేదా పండుగ అప్పుడు సంక్రాంతి పండుగ రోజు ఇక్కడ పూజ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మన ఈ గ్రామం వాళ్ళంతా వస్తారు, భోజనాలు కింద పూజ చేసుకొని, పూజారి కూడా ఇటు వస్తాడు, దేవునికి అలంకారం చేస్తారు, సొత్తులు అవి ఇవన్నీ కిరీటం అన్నీ పెట్టి బాగుంటుంది. ఆ రోజు శ్రావణ వారం 4వ వారంలో జరుగుతుంది. నేను మనకు సంక్రాంతి పండుగ రోజు బాగుంటుంది. మళ్ళీ తర్వాత అది చేస్తారు. మన పెద్దలు ఎట్లా తీసుకొచ్చినారు? మన పెద్దలు తీసుకొచ్చిండేది మంది మా వాళ్ళ గొడివేలది ఖమ్మం కాకర్లు అంట. అక్కడ తెలంగాణలో ఉండేది. ఒంగోలు కాదు, ఆడ ఒక చెరువు కింద 10 ఎకరాలు ఒకరికి ఉన్నది, మా వాళ్ళకు ఉన్నదంట. తాతగారికి అనుకో, తాతగారి మన పూర్వీకులు వాళ్ళు రెడ్లకు వచ్చి 10 ఎకరాలు ఉన్నదంట. మొదట కట్ట కిందనే ఉన్నది. మనోళ్ళు నీళ్లు మడికిడిస్తే ఆయన వచ్చి ఇట్లా కాలుతో అట్లా అనేదంట. ఆయన మడికి వెళ్ళిపోయి చూసినాడు. ఒక 10 రోజులు వారం అట్లా చూసినాడు. చూసి కాలుతో ఎప్పుడు తీసినాడు, అదే పార తీసుకొని, ఈ రైతు పార తీసుకొని ఆయన కాలు నరికేసినాడు. ఆ పొద్దు ఇంకా వాళ్ళు బలం ఎక్కువ ఉన్నది. ఆ పొద్దు వచ్చేసినారు వాళ్ళు, 2 కుటుంబాల 3 కుటుంబాల అనేవాళ్ళు మొత్తం అంతా. అప్పుడు సంచులు బ్యాగులు ఏంటి లేవు కదా, వలస వచ్చి అవి గంపలు, ఆ గంపల్లో వాళ్ళకి కావాల్సినవి బత్తిమంతా ఎత్తుకొని వచ్చేసినారు. ఆడ జవకలని ఉంది చూడు, ఆ రైలుకి వచ్చినారో లేదా నడుసా వచ్చినారో, ఎన్నాళ్ళు వచ్చినారో ఏమో తెలీదు. ఆ జవకల దగ్గర గంప దింపినారు. గంప దింపితే ఉత్తీతులు అరిచినాయంట. ఇవి పైన అవి ఈ స్థలం మంచిది కాదరా ఎత్తు అన్నారు. 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళే, 2 కుటుంబాలే వచ్చినాయి. మళ్ళా ఈరన్న గట్టపల్లి తాగి వచ్చినారు. ఈరన్న గట్టపల్లి తాగితే గుడ్లు గోలు తెల్లారుతాను వరిస్తాయి కదా, అవి అరిచినప్పుడు ఇంకా వద్దు, ఇక్కడ కూడా బాగాలేదని చెప్పినారు. డైరెక్ట్ ఒకటేసారి కొండపైకి వచ్చేసినారు. కొండ కనపడింది, వచ్చేసినారు. ఇక్కడ ఇంకా అప్పుడు ఏం వాళ్ళకి కావాల్సినవన్నీ చేసుకున్నారు, తిన్నారు, ఇంకా ఇక్కడ ఉన్నారు. ఆ శిల అంటామే మొయంగా బరువు అయిపోయినాయి వాళ్ళకు. పారేయను, ఇది ఎందుకు లేదు, మొత్తం ఏదో ఒకటి దొరుకుతుంది లేదు, కారం నూరుకుంటే అది ఇది అని చెప్పి అక్కడ దూరం పారేస్తే మళ్ళీ వచ్చి గంపలో ఉండేదంటే అది రాకులు పడి ఏం రా ఇది అని ఆలోచన చేసినారు. ఇది మన ఇంటి దేవుడు మన ఎంటబడి వస్తానడా లేకపోతే ఏమి అని చెప్పేసి ఆలోచన చేసినారు. ఈ కొండ కింద ఆడప్పుడు మనం వచ్చి ఆ పెంట ఉంది, ఆడ దింపేసి పారేసినారు. ఇంక లాస్ట్ ఇదే, నువ్వు ఇవాళ వస్తే రా లేకపోతే అని చెప్పేసి కిందికి ఇసిరేసేసినారు. వచ్చి ఇక్కడ వీళ్ళకన్నా ఫస్ట్ ఆడ ఉందంట. ఆ బుర్జు తయారు చేసేసి బుర్జులో పెట్టి ఆ రోజే శంకుస్థాపన చేసి పూజలు పునస్కారాలు చేసేసి ఆ రోజు నుంచి ఇడే ఉన్నారు. ఆడ ఇండ్లు కట్టినారు, 2 ఇండ్లు కట్టినారు. అన్న కోటి తమ్ముని కొట్టి ఆడ కట్టినారు. రోళ్ళు ఈసరాళ్ళు అన్నీ ఉన్నాయి ఆడ. కొన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు గడిచినాదో వాళ్ళైతే కాపురాలు ఉన్నారు. మళ్ళీ వాటి తర్వాత వాళ్ళు కుటుంబాలు పెరిగినాయి. ఒక 4, 5 మంది 10 మంది జనాలు పెరిగా కొద్దీ మళ్ళీ ఈడ పాలేగల్ల అప్పుడెప్పుడు బ్రిటిష్ కాలంలో, అప్పుడు పూర్వం దొరల పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కొల్లగొట్టాలని వచ్చినారు. అప్పటికి తెలిసిపోయింది వాళ్ళకు, కోట అంతా రెడీ చేసుకున్నారు. మనిషి అక్కడ నుంచి మంచి తొందరగా రాకుండా కట్టేసినారు వాళ్ళే. ఆడుంది అదే ఫిరింగి కాల్చిండే స్థలము, ఆటు నుంచి అట్లా ఒకటి దీడ ఒకటి మళ్ళీ తడుతుంది, మేడ ఒకటి. ఈ పక్క రాలేరు, ఈ పక్క రాలేరు, ఆ పక్క వస్తారు, ఈ పక్క వస్తారు. ఈడ 3 ఆడ 3 ఉండి కాల్చినారు. వాళ్ళు వీళ్ళ
మా దగ్గర నుంచి మా తాను నుంచి బలమైన ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉండని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు. మనకంటే ఎక్కువ బలంగా వాళ్ళకి ఇంకా మనం పోయినా కూడా చచ్చిపోతామని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినారు. అప్పటి నుంచే వాళ్ళు ఈ కోట ఈడ మేము ఈ స్థలంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోయిందని చెప్పేసి ఎప్పుడైనా రావచ్చు, ఆ టైంలో రావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆడ కింద గంగమ్మ గుడి పైన అమ్మ ఇక్కడ కింద మా అమ్మవారు నిలబెట్టినారే ఆడ ఇల్లు దాని పోవాలంటే పోవచ్చు. ఆడ 2 ఇండ్లు కట్టుకొని ఆడ కొన్ని సంవత్సరాలు కాపురం ఉన్నారు. ఆ చేనులన్నీ పంటలు పెట్టుకుంటా అట్లా. కమ్మిరెడ్డి ఎప్పుడు వచ్చినాడు ఇక్కడ? కమ్మిరెడ్డి మళ్ళీ తర్వాత వాళ్ళ నుంచే ఇంకా అదంతా మన గొడ్డెలో ఇంప్రూవ్ కావాలంటే ఆటు స్టార్ట్ ఇది. గొడ్డువేలగల గ్రామం వద్దు మనకు కావాల్సింది కంబరాయుడు గురించి మనకు కావాలి. కంబరాయుడు మనకు ఈ గొడ్డువేలగల గ్రామంలో వెలసినటువంటి ఇటువంటి పుణ్యక్షేత్రము. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి 5-6 గ్రామాలకి 16 పల్లెలకి ఇలవేల్పు. ఇట్లాంటి ఇలవేల్పుకి మనం చేయాల్సిన పని ఏమంటే, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి ఈ క్షేత్రం యొక్క గొప్పతనం తెలియాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు సండ్రవృక్షంలో కొలువై ఉన్నారు అని గొడ్డువేలగల గ్రామంలో కొండపైన కొలువై ఉన్నారు అనేది తెలిసిన పొద్దే ఆ గుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ నరసింహస్వామికి వైభవం కూడా జరుగుతుంది. గతంలో ఏమైపోయిందంటే చాలా వరకు ఇటువంటి పురాతనమైన క్షేత్రాలు కానీ వాటి యొక్క గొప్పతనము రాబోయే తరానికి మనం తెలియజేయాలంటే ఖచ్చితంగా మీలాంటి పెద్దలు పిల్లలకు ఈ క్షేత్రం యొక్క విశిష్టత తెలియపల్ల. ఇటువంటి పురాతనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయాల్ని మనం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో వచ్చే తరానికి నువ్వు అందించడానికి ఏమి ఉండదు, మరుగున పడిపోతాయి. అవును, మనము మన సనాతన ధర్మంలో కొండని కొలుస్తాం, గుట్టని కొలుస్తాం, మట్టిని కొలుస్తాం, భూమిని కొలుస్తాం, నీటిని కొలుస్తాం. అంటే పంచభూతాలనే మనము దేవునిగా కొలుస్తాం. అటువంటి పంచభూతాల రూపంలో కొలువైనదే భగవంతుడు. ఆ భగవంతుని మనము ఇటువంటి గొప్ప గొప్ప క్షేత్రాల గురించి 10 మందికి తెలియాలంటే, కొంతమంది ఇక్కడ ఎవరైతే గ్రామంలో ఉంటారో ఆ పిల్లలకి మనము మన ముఖ్యంగా మన ఊరికి ఉన్నటువంటి కట్టుబాట్లు ఏమి, మన ఊరి ఆచార సాంప్రదాయాలు ఏమి, మనకు అంటే ఏదైతే సంక్రాంతి, దసరా, ఉగాది అని ఏవైతే మనకు ప్రధాన పండుగలు ఉన్నాయో ఆ పండుగలకు మనము మన ఇంటి ఇలవేలుపుకి ఏ విధంగా కొలుస్తామని మనం తెలియజేయాల. ఈ తెలియజేసే క్రమంలోనే కొద్దిమంది మన మీ గొడ్డువేలగల గ్రామ ప్రజలు కూడా మనకి ఈ విషయం చెప్తే, అన్న లక్ష్మీ నరసింహస్వామి వారు కొండపైన కంబరాయుడుగా వెలిసినటువంటి ప్రాంతం ఉంది, చాలా మహిమగల, అందులో సండ్రవృక్షము మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా స్వయంభూగా వెలిసినటువంటిది సండ్రవృక్షం పైన వెలిసారని, అందుకనే ఖాద్రి అనగా సండ్రవృక్షం అని, ఖా అనే విష్ణుపాదము, అద్రి అనగా పర్వతం పైన వెలిసినందువలన మనకు కదిరికి ఆ ఖాద్రిపురంగా పేరు వచ్చిందని చెప్పి మన పూర్వీక ఖాద్రి పురాణం కూడా చెప్తుంది. అందులో భాగంగానే మన గొడ్డువేలగల గ్రామంలో కూడా నాకు తెలిసి మీ గొడ్డువేలగల గ్రామం నుంచి నరసింహస్వామి వారికి జ్యోతులు కూడా మోస్తారు. మీకు దేవుడు అది ఇచ్చినటువంటి అదృష్టం. దీని అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతాల నుంచే స్వామివారికి ఇట్లాంటి జ్యోతుల్ని వస్తాయి. కాబట్టి ఇది ఇటువంటి క్షేత్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. దీని పరంగా మేమేమైనా పైనటువంటి ఏదైనా దారి విషయంలో కానీ, ఆ లైట్ ఏమన్నా ఏర్పాటు చేయడంలో కానీ, ఆ సోలార్ ఏర్పాటు చేయడంలో కానీ మేము కూడా శ్రీవారి భక్తుల తరపున మా వంతు మీకు ఎప్పుడు కూడా మేము సహకారం అందిస్తాం. కానీ ఇంకో విషయం, ఇంకిదే కాకుండా ఈ క్షేత్రానికి ఎటువంటి ఏమైనా ఉంటే కానీ 10 మందికి, అంటే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పట్టణ ప్రముఖులకు వచ్చి ఈ విషయం తెలియజేసి భవిష్యత్తులో ఇటువంటి కంబరాయుడిని కాపాడుకోవడానికి మనం అంతా ఎప్పుడైనా కృషి చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమో ఖాద్రి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. భక్త ప్రహ్లాద వరద గోవింద గోవింద. కంబాల నరసింహ స్వామి గోవింద గోవింద. గోవింద గోవింద. గోవింద గోవింద. గోవింద. గోవింద.